Good evening, students. My name is Raju sir, Accounts faculty in Drona CA Academy. సార్ ఈరోజు మనం ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే ప్రీవియస్గా ఒక వీడియో రికార్డ్ చేసాం సార్. ఆ వీడియో గురించి ఫస్ట్ 2 minutes డిస్కస్ చేద్దాం. ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన వీడియోలో పాయింట్ నెంబర్ 1 దేని గురించి డిస్కస్ చేసాం సార్ అంటే హౌ టు ప్రిపేర్ అకౌంట్స్ ఫర్ ఎగ్జామినేషన్. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్లో ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఆ చాప్టర్స్కి ఉన్న వెయిటేజ్ ఎంత అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పాయింట్ నెంబర్ 2 సార్, మనం ప్రిపేర్ అయినటువంటి అకౌంట్స్ని ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేయాలి అంటే ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి కూడా ప్రీవియస్ వీడియోలోనే మనం డిస్కస్ చేసాం సార్. మరి ఆల్రెడీ డిస్కస్ చేశారు కదా సార్, సెకండ్ వీడియో ఎందుకు ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తున్నాం సార్ అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే ప్రీవియస్ వీడియో మనం మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ ఎండ్లో చేసాం సార్. ఆ సెప్టెంబర్ ఎండ్లో మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో వీడియో మనం రికార్డ్ చేసాం సార్. అప్పుడు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా తక్కువ రోజులు ఉన్నాయి. మీకు అబ్జర్వ్ చేస్తే ఆ తక్కువ రోజుల్లో అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వడం అనేది కుదరదు, కాబట్టి సెలెక్టివ్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ చేయండి అని నేనే చెప్పాను. మీరు ఆ వీడియోని కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ నుంచి ఎంత వెయిటేజ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. రైటేనా? వెరీ గుడ్. ఈ యొక్క వీడియో యొక్క ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే ప్రీవియస్ వీడియోలో మనం వెయిటేజ్ గురించి మాట్లాడుకున్నాం. లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్ మనకి ప్రిపరేషన్కి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సెలెక్టివ్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ చూజ్ చేసుకోండి అని నేనే మీకు చెప్పాను. బట్ జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఏవైతే టాపిక్స్ సెలెక్టివ్గా ప్రిపేర్ అవ్వమని చెప్పానో అవన్నీ మీరు నవంబర్ అటెంప్ట్కి ప్రిపేర్ అయిపోయారు. రైటేనా సార్? వెరీ గుడ్. డ్యూ టు కోవిడ్ ఎఫెక్ట్ నవంబర్ ఫస్ట్ వీక్లో జరగాల్సిన ఎగ్జామ్స్ నవంబర్ 21కి జరిగినాయి. రైటేనా? వెరీ గుడ్. ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ సిన్సియర్గా ప్రిపేర్ అయిన వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాశారు. రైటేనా? వెరీ గుడ్. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ రిజల్ట్స్ గురించి వెయిట్ చేయొద్దు. వెయిట్ చేయొద్దు. ఎలా రాశారో మీకు తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా ఇంకా మీరు ఏం చేస్తారు సార్ అంటే మీ ప్రాబబిలిటీ పాస్ అవ్వడానికి ఎంత ఉందో మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి సార్ నేను డ్యామ్ షూర్గా పాస్ అవుతాను అనుకుందాం. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా గ్రూప్ 2 మీద ఫోకస్ చేయండి. సార్ నేను ఎగ్జామ్స్ రాశాను కానీ ఫర్ ఎగ్జాంపుల్కి అకౌంట్స్ ఎగ్జామ్ రాశాను, ఇంకొక ఎగ్జామ్ రాశాను సార్, థర్డ్ పేపర్ కూడా ఎగ్జామ్ రాశాను, ఫోర్త్ పేపర్కి నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు అనే ఇంటెన్షన్తో జనవరి ఆర్ ఫిబ్రవరి మంత్లో జరిగే ఎగ్జామ్స్ కోసం ఆప్ట్అవుట్ తీసుకున్నాను సార్. ఇక నేను బాగా ఫోకస్ చేస్తున్నాను సార్. ఎవరైతే స్టూడెంట్స్ 1-2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు రిమైనింగ్ ఎగ్జామ్స్కి అపీర్ అవ్వకుండా ఆప్ట్అవుట్ తీసుకున్న వాళ్ళ మీద నేను ఫోకస్ చేస్తున్నాను. సెకండ్ కేటగిరీ ఎవరు సార్ అంటే అసలు ఎగ్జామ్స్కే వెళ్లకుండా డే 1లోనే ఎవరైతే ఆప్ట్అవుట్ తీసుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సార్. నేను ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్స్ బాగా రాశారో వాళ్ళ గురించి మాట్లాడట్లేదు సార్. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి సార్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోవడం వల్ల ఆప్ట్అవుట్ తీసుకున్నారో వాళ్ళ మీద మనం మెయిన్ ఫోకస్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సార్. ప్రీవియస్గా నేను ఏదైతే వీడియో చేశానో ఆ వీడియో మీరు ఇంకొకసారి ఫాలో అయ్యి సేమ్ అవే టాపిక్స్ అదే వెయిటేజ్ ఉంటుంది. రైటేనా? కాబట్టి యాజ్ యూజువల్గా ఫాలో అయిపోండి. ఎలా ప్రజెంట్ చేయమంటారు సార్ ఎగ్జామ్లో, ప్రజెంటేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రీవియస్ వీడియోలోనే ఉంది. ఈ వీడియోలో మేజర్ ఫోకస్ ఏంటి సార్ అంటే పాయింట్ నెంబర్ 1, ప్రీవియస్గా మనకి తక్కువ టైం ఉంది కాబట్టి సెలెక్టివ్ మోడ్లో వెళ్ళాం. ఇప్పుడు మీరు ఏం చేయాలి సార్ అంటే ఏవైతే టాపిక్స్ నవంబర్ అటెంప్ట్లో ఎగ్జామ్ రాద్దామనుకొని ప్రిపేర్ అవ్వలేదో ఆ బ్యాలెన్స్డ్ టాపిక్స్ను కూడా ఇప్పుడు మీరు కవర్ చేయాలి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను సార్. ఏవైతే టాపిక్స్ మీరు నవంబర్ అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వలేదో ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి ఈ వాల్యుబుల్ టైంని యూజ్ చేసుకొని అన్కవర్డ్ టాపిక్స్ ఏవైతే అకౌంట్స్లో ఉన్నాయో ఆ టాపిక్స్ను కూడా మీరు కవర్ చేయండి. సార్ ఏ చాప్టర్ చాయిస్ తీసుకోమంటారు సార్? మీరు స్పెసిఫిక్గా ప్రిపరేషన్లో చాయిస్ తీసుకోవద్దు. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను సార్, మీరు ప్రిపరేషన్లో చాయిస్ తీసుకోవద్దు. మీరు ఎగ్జామ్కి వెళ్ళినాక ఆటోమేటిక్గా మీకు చాయిస్ ఒకటి ఉంటుంది. మీరు ప్రిపరేషన్లో కూడా సెలెక్టివ్ బేసిస్లో వెళ్ళారంటే
ఆల్రెడీ ఒకటేమో మనకి ఎగ్జామినర్ ఇచ్చిన ఛాయిస్ ఉంటుంది, మీరు ఇప్పుడు డ్యూరింగ్ ది ప్రిపరేషన్ ఒక ఛాయిస్ తీసుకుంటే 2 ఛాయిస్లు ఉంటాయి. అలా కాకుండా మీరు ఏ చాప్టర్స్ని లెఫ్ట్ ఓవర్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేయండి. ఓకే సార్, మీరేమో బ్యాలెన్స్ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వమని చెప్తున్నారు సార్, ఇంకా మీరు చెప్పిన టాపిక్సే మేము ప్రిపేర్ అవ్వలేదు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు? దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్. పాయింట్ నెంబర్ 1, ఏవైతే టాపిక్స్ నేను ఇంపార్టెంట్ అని చెప్పానో ఫస్ట్ మీరు ఆ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. దాని తర్వాత బ్యాలెన్స్ టైం మొత్తం ఈ బ్యాలెన్స్ టాపిక్స్ మీద కమాండ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఫాలో అవుతున్నారా చెప్పేది? నెక్స్ట్ సార్, అకౌంట్స్కి సంబంధించి ప్రీవియస్గా మీరు చెప్పిన వీడియోలో ఉన్న టాపిక్స్ ప్లస్ బ్యాలెన్స్ టాపిక్స్ మొత్తం ప్రిపేర్ అవ్వమంటున్నారు, బట్ మాకు ఇంట్లో ప్రిపేర్ అవ్వడానికి కుదరట్లేదు సార్. దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, మా రిలేటివ్స్లో విజయవాడలో ఒక పర్సన్ సార్, మా కజిన్ వాళ్ళ బాబు యాక్చువల్గా మొన్న నవంబర్లో ఒక 2 ఎగ్జామ్స్ రాసి ఆప్ట్అవుట్ తీసుకున్నాడు. ఆప్ట్అవుట్ తీసుకున్న తర్వాత వాళ్ళ మదర్ నా దగ్గరకు తీసుకొచ్చి ఈ అబ్బాయి ఇంట్లో ప్రిపేర్ అవ్వట్లేదు, ఏం చేయాలని అడిగారు. నేను జనరల్గా అబ్బాయిని 2-3 క్వశ్చన్స్ అడిగాను సార్. పాయింట్ నెంబర్ 1, ఎగ్జామ్స్ ఎలా రాసావని అడిగితే కన్ఫామ్గా క్వాలిఫై అవ్వను, అందుకనే ఆప్ట్అవుట్ తీసుకున్నాను అన్నాడు. మరి ఆప్ట్అవుట్ తీసుకున్నాను అంటున్నావు, ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా అని అడిగాను. ఆ పర్సన్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి సార్ అంటే, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ముందు నేను రిలాక్స్ అవ్వాలన్నాడు. ఎన్ని రోజులు రిలాక్స్ అవుతావు అని అడిగాను సార్. 1 వీక్ రిలాక్స్ అవుతానన్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే 1 వీక్ రిలాక్స్ అవుతానంటే నేనేం చెప్పాను సార్, ఇంకొక 3 డేస్ తీసుకొని 10 డేస్ కంప్లీట్గా రిలాక్స్ అవ్వు, బట్ 10 డేస్ తర్వాత నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. 2 డేస్ బ్యాక్ మా కజిన్ కాల్ చేసి, నువ్వు చెప్పిన తర్వాత 1 మంత్ అయిపోయింది. ఎంత అయిపోయింది సార్ అంటే, నేను చెప్పిన తర్వాత కూడా 1 మంత్ అయిపోయింది, బట్ ఇప్పటికి కూడా స్టిల్ ఆ పర్సన్ ఇంటిలో బుక్స్ ఓపెన్ చేసి చదవట్లేదు. ఏం చేయాలి సార్ మనం ఆ పర్సన్ని? జనరల్గా నేను ఒక ఎల్డర్ బ్రదర్గా మీకు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ అంటే, యాజ్ ఏ స్టూడెంట్గా మీరు హోమ్ ప్రిపరేషన్ అనేది నాట్ సూటబుల్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్కి 100 స్టూడెంట్స్ని మనం కానీ తీసుకుంటే హోమ్ ప్రిపరేషన్ అనేది, సెల్ఫ్ స్టడీ అనేది ఎంతమందికి సూట్ అవుతుంది సార్ అంటే, 100 మెంబర్స్లో మ్యాక్సిమం 4 to 5 మెంబర్స్ సార్. సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది ఎవరికి సూట్ అవుతుంది సార్ అంటే 4 to 5 మెంబర్స్కే సూట్ అవుతుంది. రిమైనింగ్ 95 మెంబర్స్కి సెల్ఫ్ ప్రిపరేషను, హోమ్ ప్రిపరేషన్ అనేది సూటబుల్గా ఉండదు. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు కాలేజీకి మీరు వస్తాము అన్నా కానీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం కాలేజీ ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ లేవు. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఇప్పుడు కాలేజీ ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి, రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే 1 మంత్ బ్యాక్ నుంచి మన ద్రోణ సిఏ అకాడమీలో ఫిజికల్గా స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. మన ద్రోణ సిఏ అకాడమీలో ఫిజికల్గా స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్కి మన రెగ్యులర్ పిల్లల్లో 50 to 60% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆల్రెడీ ద్రోణ సిఏ అకాడమీ ఓపెన్ చేయగానే ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అయ్యి షెడ్యూల్ తీసుకొని చదువుకుంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఒక 40% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంకా ఇంటి దగ్గరే స్టిక్ ఆన్ అయిపోయి ఉన్నారు. జనరల్గా వాళ్ళని ఏంటి బాబు మీ పొజిషను, ఎందుకు మీరు రావడం లేదు అని అడిగితే కరోనా అని చెప్తున్నారు సార్. ఏం చెప్తున్నారు సార్ అంటే కరోనా మీద నెట్టేస్తున్నారు. సార్ జనరల్గా కరోనా గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఒకే ఒక పాయింట్ నేను అడుగుతాను సార్. ఫర్ ఎగ్జాంపుల్కి హాస్పిటల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే, డాక్టర్స్ని అబ్జర్వ్ చేస్తే ఎంత రిస్క్ ఉంటుంది సార్ డాక్టర్స్కి. ఒక డాక్టర్ దగ్గరికి డైలీ ఒక 100 నుంచి 200 పేషెంట్స్ వెళ్తారు. వాళ్ళలో ఫీవర్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కఫ్ అండ్ కోల్డ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, బాడీ పెయిన్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరికి కరోనా ఉందో కూడా తెలియదు. వాళ్ళందరూ హాస్పిటల్స్ క్లోజ్ చేసుకొని కరోనా ఉందని ఇంట్లో కూర్చుంటున్నారా సార్? ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరూ జనరల్ పబ్లిక్ సర్వీస్ ఇస్తున్నారు కదా సార్, వాళ్ళంత రిస్కీ జోన్లో ఉన్నారు సార్. పాయింట్ నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్ని గురించి మీరు అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్కి వాళ్ళందరూ ఈ కరోనా టైంలో కూడా వాళ్ళందరూ ఇంట్లో ఉంటున్నారా సార్?
వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా కాదనుకొని మనందరికీ సర్వీస్ ఇస్తున్నారు. అంటే వేరే వాళ్ళ లైఫ్ని కాపాడడం కోసం వాళ్ళు వాళ్ళ లైఫ్ని రిస్క్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 3, ఎవరైతే మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారో, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళు ఎంత రిస్క్ చేస్తున్నారు సార్. మన ఇంటిలో ఉండే వేస్ట్ మొత్తం, అందులో మాస్కులు ఏముంటున్నాయో తెలీదు, అందులో మనం ఏ మెడికల్ వేస్ట్ డిస్పోజ్ చేస్తున్నామో తెలీదు. బట్ వాళ్ళందరూ ఆ వేస్ట్ని కలెక్ట్ చేసుకొని వేరే చోటకి తీసుకెళ్ళి డంప్ చేసుకొని వస్తున్నారు. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు సార్. సార్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ముగ్గురు రిస్క్ తీసుకుంటుంది వాళ్ళ లైఫ్ గురించా? అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి. డాక్టర్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ రిస్క్ తీసుకుంటుంది వాళ్ళ లైఫ్ గురించా? అబ్సల్యూట్లీ నో సార్. వాళ్ళ లైఫ్ గురించి కాదు వాళ్ళు రిస్క్ తీసుకుంటుంది, మనందరి గురించి వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. సార్ మనందరి గురించే వాళ్ళు రిస్క్ తీసుకుంటుంటే మన గురించి మనం వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే కరోనా ఇంపాక్ట్ మన మీద ఏమీ ఉండదు సార్. మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళతో ఆ 3 కేటగిరీ ఆఫ్ పీపుల్స్తో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కరోనా ఇంపాక్ట్ మన మీద చాలా అంటే చాలా తక్కువ సార్. అసలు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి సార్, అంటే అసలు మన మీద ఇంపాక్టే లేదు. మీరు ఎలా చెప్తున్నారు సార్? సార్ ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్లోనే 13,000 కేసెస్ వచ్చాయి. 13,000 కేసెస్ వచ్చాయి సార్. ఇప్పుడున్న కేసెస్ ఎన్నో చూసుకోండి మీరు ఒకసారి. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క బిజినెస్ చేసే పర్సన్స్ ప్రతి ఒక్కళ్ళు ఎవరు బిజినెస్ని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు. ఎవరు ఇక్కడ ఆగిపోతుంది అంటే ఓన్లీ మన స్టూడెంట్స్. అందులో కూడా ఓన్లీ 40% ఆఫ్ ది స్టూడెంట్స్ కాల్ చేస్తుంటే కరోనా సార్ అని చెప్తున్నారు. సార్ కరోనా ఉందని ఎవరిని మోసం చేస్తున్నారు సార్ మీరు? మీ మీద చిన్నప్పటి నుంచి ఎంతో అమౌంట్ వాళ్ళు తిని తినక, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను సార్, వాళ్ళు తిని తినక ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని మీరు చదువుకుంటే, మీరు రేపు రోజున మంచి భవిష్యత్తు మీకుంటే మీ పేరెంట్స్ లాగా మీరు కష్టపడకూడదు అన్న ఇంటెన్షన్తో వాళ్ళు ఫినాన్షియల్గా ఎంతో స్ట్రగుల్ అయ్యి మీకు ఎన్ని ఫీజులు కావాలంటే అన్ని ఫీజులు కట్టి మీకు సంబంధించిన సమస్తం అరేంజ్ చేసే మీ పేరెంట్స్ని మీరు మోసం చేస్తున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను సార్, ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. మీరు మోసం చేస్తుంది ఎవరిని సార్ అంటే కరోనా అనే ఒక సాకుతో మీ పేరెంట్స్ని మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మోసం చేసేస్తున్నారు. పాయింట్ నెంబర్ 2, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. సార్ మేము మా పేరెంట్స్ని మోసం చేయట్లేదు, మమ్మల్ని మోసం చేయట్లేదు అనే వాళ్ళకి ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. నేను వీడియో అప్లోడ్ చేసి కూడా అకౌంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని వీడియో అప్లోడ్ చేసి కూడా అక్టోబర్ మంత్, నవంబర్ మంత్, డిసెంబర్ మంత్ కూడా ఎండ్ అవుతుంది. 3 months అవుతుంది. సరే ఈ 3 monthsలో మనం ఆ రోజు ఒక ప్రామిస్ చేసుకున్నాం, మినిమం 10 to 12 hours మేము చదువుతాం సార్ అన్నారు. మినిమం 10 to 12 hours మేము చదువుతాం సార్ అన్నారు. సార్ ఒక్కసారి మీ హార్ట్ మీద చేసుకొని ఈ 3 months అంటే 90 days ఫర్ ఎగ్జాంపుల్కి, ఈ 90 days 8 to 10 hours చదివిన స్టూడెంట్స్ ఎంతమంది సార్ మీలో? 8 to 10 hours చదివిన స్టూడెంట్స్ ఎంతమంది సార్? ఒకసారి ఇక్కడ మీకు ఎవరు జడ్జి లేరు, మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి, మీకు మీరే సమాధానం చెప్పుకోండి. సార్ మేము 8 to 10 hours డైలీ చదువుతున్నాం సార్, మీరు ఇంకా రివిజన్ ఎగ్జామ్స్కి రావాల్సిన అవసరం కూడా లేదంటాను సార్. ఎగ్జాంపుల్కి ఈ 90 days ఎవరైతే డైలీ 10 hours పర్ఫెక్ట్గా చదువుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివిజన్ ఎగ్జామ్స్ కూడా రావాల్సిన అవసరం లేదు సార్. బట్ ఒకసారి ఆలోచించండి, ఎంతమంది డైలీ 8 to 10 hours ఈ 90 days చదివారు సార్? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మీ పేరెంట్స్ను కూడా మోసం చేయొద్దు. అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటి సార్ అంటే 1 month నుంచి మన ఇన్స్టిట్యూట్లో ఫిజికల్గా స్టడీ అవర్స్ స్టార్ట్ అయినాయి సార్. కరోనా ఇంపాక్ట్ ఏమీ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మీ ఫ్రెండ్స్ని కాల్ చేసి అడగండి. ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్కి వాళ్ళలో ఎవరు ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు, మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు అంటే ఎన్ని అవర్స్ సార్? మనకి 14 hours వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 4 hours పర్సనల్ యాక్టివిటీస్కి తీసినా కానీ మినిమం 10 hours. ఆ 10 hours కూడా ఏ స్టడీస్ అంటే ఎఫెక్టివ్ స్టడీస్ జరుగుతున్నాయి సార్ ఇక్కడ.
డైలీ మినిమం 10 అవర్స్ ఎఫెక్టివ్ స్టడీస్ జరుగుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు 30 డేస్ నుంచి కండక్ట్ చేస్తున్నామంటే 30 డేస్ ఇంటూ 10 అవర్స్ ప్లాన్ చేసుకుంటే 300 అవర్స్ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ స్టార్ట్ చేసేసారు. ఈ 300 అవర్స్ మీరు కూడా ఇంతే ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్నారా ఇంటి దగ్గర ఉండి? ఇంకొకసారి అడుగుతున్నాను సార్, ఈ 30 డేస్ మనం క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత, స్టడీ అవర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు కూడా అంతే యూజ్ చేసుకున్నారని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు దానికి రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్పాలి నాకు. సార్ సండే సార్, మండే సార్, సరే ఏ డే అయినా మీ ఎగ్జామినేషన్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చారని, నీకేదో హెల్త్ బాగోలేదని ఎగ్జామినేషన్ డేట్ అనేది చేంజ్ అవ్వదు సార్. మీరు సిఏలోకి వచ్చినప్పుడే చెప్పుంటారు, ఇది మీరు బీకామ్ చదివినట్టు ఇంకొకటి చదివినట్లు ఇంకోటి చదివే కోర్స్ కాదు బాబు, దీనికి హార్డ్ వర్క్ చేయాలి అన్నప్పుడు మీరు సిఏ ఫౌండేషన్ ఉన్నప్పుడు ఏమని ప్రామిస్ చేస్తుంటారు సార్ మీ పేరెంట్స్కి? మీరు ఫీజు పే చేయండి, నేనంటే ఏంటో చూపిస్తాను, ఈ 4 సంవత్సరాల కోర్సుని 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి మంచి జాబ్ తెచ్చుకుంటారని ప్రామిస్ చేస్తుంటారుగా. అంటే మీరు చేసిన ప్రామిస్ని మీరే ఇప్పుడు వదిలేస్తారా? ఎన్ని డేస్ ఉన్నాయి సార్ మన ఎగ్జామ్కి? హార్డ్లీ 30 డేస్ ఉన్నాయి సార్. ఈ 30 డేస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకున్న గుడ్ థింగ్ ఏంటి సార్ అంటే, రీసెంట్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది కదా సార్. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, రీసెంట్గా ఎగ్జామినేషన్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ ఆపర్చునిటీని మీరు యూజ్ చేసుకొని మీరందరూ మీ పేరెంట్స్తో మాట్లాడి, ఆల్రెడీ ఇక్కడ ఫిజికల్గా స్టడీ అవర్స్ జరుగుతున్నాయి, ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో ఆ ఫ్యాకల్టీస్ అందరూ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా వస్తున్నారు. మీకు ఎటువంటి మోరల్ సపోర్ట్ కావాలన్నా కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద్రోణ ఫ్యాకల్టీస్ అందరూ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సార్ ఒక్కసారి ఆలోచించండి, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటే మేము ఎలా వస్తాం సార్ మీ మధ్యలోకి? మేమే వచ్చి మీకు సర్వీసెస్ ఇస్తున్నాము అంటే, మా లైఫ్లను కూడా కాదనుకొని మేము మీకు సర్వీసెస్ ఇస్తున్నాము అంటే ఇక్కడ ఎటువంటి ఇంపాక్ట్ లేదు కాబట్టి వచ్చి మేము మీకు సర్వీసెస్ ఇస్తున్నాం. మేము వచ్చినప్పుడు మీరు రావడానికి ఏమవుతుంది సార్? అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటి సార్ అంటే, లాస్ట్ అండ్ ఫైనల్గా కన్క్లూడ్ చేస్తాను సార్. మేజర్గా ఇక్కడ మనం ఈరోజు 2 ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. పాయింట్ నెంబర్ 1 సార్, ప్రీవియస్గా ఇచ్చిన వీడియోకి ఎక్స్టెన్షన్ ఏంటి సార్ అంటే, బ్యాలెన్స్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అన్కవర్డ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కవర్ చేయాలి. దానివల్ల మీకు అకౌంట్స్లో స్కోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 సార్, హోమ్ ప్రిపరేషన్ అనేది నేను మా రిలేటివ్ని లైవ్ ఎగ్జాంపుల్ చూశాను. హోమ్ ప్రిపరేషన్ అనేది 100 మెంబర్స్లో 4 to 5 మెంబర్స్కే కుదురుతుంది, కానీ రిమైనింగ్ 95 మెంబర్స్ కుదరట్లేదు. వాళ్ళందరికీ ఉన్న బెస్ట్ ఆప్షన్ సార్, బెస్ట్లోనే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి సార్ అంటే, ద్రోణ సిఏ అకాడమీలో ఫిజికల్గా స్టడీ అవర్స్ అండ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మీకు ఒక షెడ్యూల్ ఇస్తారు, యాజ్ పర్ షెడ్యూల్ మీరు ప్రిపేర్ అవ్వండి. పాయింట్ నెంబర్ 2, ఎవరైతే సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారో ఆ ఫ్యాకల్టీస్ అందరూ మీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ మీరు యూజ్ చేసుకుంటే ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యేదానికన్నా ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకొని ప్రిపేర్ అయితే పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకప్పుడంటే మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ లేదు, మీరు వస్తాను అన్నా కానీ సార్ మేము ఇక్కడికి వచ్చి చదువుకుంటాం సార్ అన్నా కానీ మేమే వద్దని చెప్పాం. బట్ ఇప్పుడు మనకి పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, మీరు అనొచ్చు సార్ మరి ఇప్పుడు మేము రివిజన్ ఎగ్జామ్స్కి ఇక్కడ అటెండ్ అవుతున్నాం సార్, హాస్టల్స్ ఫెసిలిటీ ఏంటి సార్? ఎస్ సార్, గర్ల్స్కి బాయ్స్కి ఆల్రెడీ హాస్టల్స్ కూడా ఓపెన్ చేసాం. మన దగ్గర లిమిటెడ్ స్ట్రెంతే కదా సార్ ఉండేది, కాబట్టి ఇప్పుడు హాస్టల్స్లో కూడా బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఈ 30 డేస్ మీ ఫోకస్ దేని మీద ఉండాలి సార్ అంటే ఎగ్జామ్స్ మీదే ఉండాలి. ఈ 30 డేస్ మీ ఫోకస్ దేని మీద ఉండాలి సార్ అంటే ఎగ్జామ్స్ మీదే ఉండాలి. హ్యాపీగా రండి సార్ ఇంటి దగ్గర నుంచి, ఇక్కడ మీకు కావాల్సిన సపోర్ట్ మొత్తం మేము ఇస్తాం కాబట్టి హ్యాపీగా చదువుకోండి. మీ పేరెంట్స్ని మోసం చేయకుండా మీరు హార్డ్ వర్క్ చేయండి. ఆ హార్డ్ వర్క్కి ఎడిషనల్గా
ఎలా చదివితే బాగుంటుందనేది మేము గైడెన్స్ ఇస్తాం కాబట్టి మీ హార్డ్ వర్క్ మా స్మార్ట్ వర్క్ ఈ రెండు కలిపితే సక్సెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత నెక్స్ట్ మనం క్లాసెస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎగ్జామ్స్ రాయడం ఇమీడియట్గా మీరు క్లాసెస్ కూడా వచ్చేయాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎగ్జామ్స్ నెక్స్ట్ మన క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి సార్. ఆ క్లాసెస్లో కూడా మీరు అటెండ్ అయిపోయి ఆ క్లాసెస్ జాగ్రత్తగా నేర్చుకొని నెక్స్ట్ అటెంప్ట్ కూడా మీరు ప్రిపేర్ అయిపోవాలి. అల్టిమేట్ కన్క్లూజన్ ఏంటి సార్ అంటే హోమ్ ప్రిపరేషన్ వద్దు, ద్రోణ సిఏ అకాడమీలో మనం స్టడీ అవర్స్కి వచ్చి క్వాలిఫై అవ్వాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. ఈ చిన్న అడ్వైజ్ని మీకు ఒక బ్రదర్గానే నేను సజెస్ట్ చేశాను. మీరు ఇక్కడికి రండి సార్, మా ఫ్యాకల్టీస్ అందరూ ఉన్నాం కాబట్టి మీకు కావాల్సిన మోరల్ సపోర్ట్ ఇస్తాం. సబ్జెక్ట్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాం. ఎగ్జామ్స్ రాయగానే ఇమ్మీడియట్గా బ్యాచ్ కూడా స్టార్ట్ చేసుకొని మనందరం కోచింగ్ కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్.